డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పోలవరం నిధుల కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. పోలవరం ఫేజ్ 1 నిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 12,157 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఫేజ్ 1 నిధుల కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారు. కేంద్ర మంత్రులను కలిసి నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో 12,900 కోట్ల విడుదలకు గతంలో నిర్మలా సీతారామన్ ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి గతేడాది జూన్ 5న ప్రకటనను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. ఎన్నికల ముంగిట నిధులను చంద్రబాబు అడ్డుకోవడంతో బ్రేక్ పడింది. బీజేపీకి పొత్తు రాయభారం పంపడంతో కేంద్ర నిధులను పెండింగ్లో పెట్టింది. ఇప్పుడు అవే నిధులకు ఆమోదం తెలిపింది కేంద్ర కేబినెట్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చూస్తూ ఉన్నాం పోలవరానికి సంబంధించి ఫేజ్ 1 నిధుల విడుదలకు సంబంధించిన మ్యాటర్ని, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వైఎస్ జగన్ ప్రభుత్వం చేసినటువంటి కృషి ఫలించింది. దాని కారణంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల నిధులకు ఆమోదం తెలిపింది. నిజానికి ఈ నిధులకు ఆమోదం తెలపాలని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే మార్చి 6వ తేదీనే కేంద్ర జలశక్తి శాఖ అధికారికంగా కేబినెట్కు నోట్ పంపింది. అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో జత కలవడం, బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని పక్కన పెట్టాలని సూచించింది. ఒకవేళ అదే సమయంలో కనుక దీనికి ఆమోదం తెలిపితే వైఎస్ జగన్కు క్రెడిట్ దక్కేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టాలని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సూచించారు. ఆ నేపథ్యంలోనే ఆ మొత్తం వ్యవహారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. తాజాగా ఈరోజు కేంద్ర కేబినెట్ దీనికి సంబంధించినటువంటి నిధులకు ఆమోదం తెలిపింది. సో ఈ అంశాన్ని పూర్తిగా చంద్రబాబు తన క్రెడిట్ అనేటువంటి తన ఖాతాలో వేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ నిజానికి దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు కనుక చూస్తే కనుక క్లియర్గా మనకు దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్ట్స్ ఏంటనేది మనకు తెలుస్తుంది. డెఫినెట్గా గతంలో వైఎస్ జగన్ చేసినటువంటి ప్రయత్నం కంటిన్యూస్గా ఆయన ఫాలోఅప్ చేశారు. అనేక సందర్భాల్లో కేంద్ర ఆర్థిక మంత్రిని కలిశారు, స్వయంగా ప్రధానమంత్రిని కలిశారు. దీనికి సంబంధించి 2 ఫేజుల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆయన సంకల్పించారు. మొదటి ఫేజ్లో 42 మీటర్ల వరకు, రెండో ఫేజ్లో 45 మీటర్ల వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మించాలని ఆయన సంకల్పించారు. సో ఆయన సంకల్పానికి ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఆమోదం తెలిపారు. ఆ మేరకు మొదటి ఫేజ్లో భాగంగా 12,157 కోట్ల రూపాయలకు కేంద్ర జలశక్తి శాఖ ఆమోదం తెలిపింది. ఆ మేరకు మొత్తం ఇటు టీఏసీ కానీ పోలవరం అథారిటీ కానీ అన్ని క్లియరెన్సెస్ అన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొస్తూ ఎట్టకేలకు దాన్ని క్యాబినెట్ వరకు తీసుకొచ్చింది. కానీ అదే సమయంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈ మొత్తం నిధులన్నిటిని కూడా పక్కన పెట్టాలని సూచించడంతో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టింది. దాని ఫలితంగానే అప్పట్లో నిధులు విడుదల కాలేదు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో చంద్రబాబు నాయుడు తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి నిధుల కోసం అడిగినట్లుగా ఆయన ఒక వినతి పత్రం ఇచ్చారు. ఆయన దాదాపు వారం 10 రోజుల కిందటే సిఆర్ పాటిల్ను కలిశారు. ఆ వెంటనే ఈరోజు నిధులు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి దీని వెనకాల చాలా రోజుల నుంచి, చాలా నెలల నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం చాలా ఒక పక్కా ప్రణాళికతో చేసినటువంటి ఫాలోఅప్ కారణంగా ఈరోజు 12,157 కోట్ల రూపాయలు ఈరోజు వైఎస్ జగన్ చేసినటువంటి కృషి కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వచ్చాయి. సో మొత్తానికి పోలవరం ప్రాజెక్టు కళ సాకారం అయ్యేందుకు ఇవి నిధులు పెద్ద ఎత్తున దోహదపడబోతున్నాయి. సో వెంటనే నిజానికి మనం చూసాం చంద్రబాబు హయాంలో నిర్మించినటువంటి డయాఫ్రామ్ వాల్కి సంబంధించినటువంటి అంశం కూడా చాలా ఒక పెద్ద క్లిష్టమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి పరిస్థితి చూసాం. సో డయాఫ్రామ్ వాల్ చంద్రబాబు హయాంలో నిర్మించారు. ఆ తర్వాత అది నీటిలో కొట్టుకుపోవడంతో కొత్త డయాఫ్రామ్ వాల్ కట్టాలనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడం, మళ్ళీ ఆ పోలవరం నిర్మాణ భారం అంతా కూడా తడిసి మోపడవుతున్నటువంటి పరిస్థితి చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని చాలా పక్కా ప్రణాళికతో కేంద్రం ముందుకు తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి 2 ఫేజుల్లో ఈ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఆయన ఒక ప్రణాళిక తయారు చేశారు. సో ఆయన ప్రణాళిక విజయవంతం అవుతూ ఈరోజు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 12,157 కోట్లకు నిధులకు ఈరోజు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం డెఫినెట్గా వైఎస్ జగన్ క్రెడిట్ అని పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.